యేసుక్రీస్తు గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవర్తలు ప్రవచించారు. యేసయ్యను గురించి ప్రవచించారు. మనం ఆది కాండంలోంచి చూసి మలాకి గ్రంథం దాకా మన పాత నిబంధనలో మనం చూస్తే ప్రతి ప్రవర్త కూడా యేసుక్రీస్తు గురించి ప్రవచించారు. ఈ ప్రవచన వాక్కులు క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి నెరవేర్చబడ్డాయి. ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేర్చబడ్డాయంటే యేసయ్య ద్వారా నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు మీకు అర్థమయ్యేటట్టుగా గుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. ఎందుకు చెప్పానంటే ఇవాళ మా చర్చిలో క్రిస్మస్ ప్రార్థన ఉంటుందని జ్ఞాపకం చేసుకొని వచ్చినందుకు నిండు వందనాలు చెప్తున్నాను. ఏమండి, మొన్న అయిపోయింది కదండి పాస్టర్ గారు, మాకు మనది క్రిస్మస్ ఆరాధన అనుకొని చాలామంది రాలేదు. అక్కడికి నేను వివరంగా చెప్పాను, ఇలా ఉంటుంది అని. చాలా మంచిది. చూడండి, యెషయా గ్రంథము అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. ఏలయనగా చూడండి, ఆ వాక్యం అంతా కొద్ది అలా పెట్టి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ మాట మనం గమనించినట్లయితే ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అమ్మ చూడండి, వినండి. మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, యేసయ్య బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడును. ఇది యెషయా ప్రవచించిన ప్రవచన. ఎవరి గురించి ప్రవచించారు? యేసయ్య గురించి. అలాగే యెషయా 7వ అధ్యాయము 13వ వాక్యం కూడా చదవండి. అతడు ఇలాగు చెప్పెను. 7వ అధ్యాయము యెషయా 7వ అధ్యాయము 13వ వాక్యం. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని, మీరు మనుషులను విసిగించడది చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగింతురా, మీరు దేవుణ్ణి కూడా విసిగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఇదొక ప్రవచన. అంటే అలాగే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వాక్యం, 25:9 వాక్యం. ఆ దినమున జనులు ఇలాగందురు,
జనులందరూ ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనలను కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, మనము కనిపెట్టుకొని చూచుచున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము, ఉత్సాహధ్వని చేయుదుము. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాగే మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం 4వ వాక్యం కూడా చదవండి ఒకసారి. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కను వరకు ఆయన వారిని అప్పగించును. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలే అమ్మ. అక్కడ పూర్వతనము కాలము నుండి ఏమని రాస్తుంది? పురాతనము కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన మిమ్మలను ఏలును. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, యేసు క్రీస్తు గురించి ఆది కాండం నుంచి మలాకీ గ్రంథము దాకా ప్రవర్తలు ప్రవచించే వచ్చారు. అయితే ఆ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? చూడండి, మత్తయి సువార్త. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త అందరూ తీయండి. 2వ అధ్యాయము. రాజైన హెరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతని కూడున్న యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి. ఏమంటారంటే అండి, ఎందుకని కలవరం పడ్డారు? కలవరం పడింది ఎవరండి? రాజు. ఈరోజు యావస్తు ప్రపంచం అంతా కూడా యేసయ్య అంటే ఒక కలవరం. అందరికీ కలవరమే. రాజకీయ నాయకుల కాడ నుంచి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రుల కాడ నుంచి రాజు సింహాసనం మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య అంటే అందరికీ కలవరం పుట్టింది. ఈరోజు కూడా అలాగే ఉంది. కలవరం పడిపోతారు యేసయ్య సువార్త అంటే, గలిబిలైపోతున్నారు యేసయ్య సువార్త అంటే. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు కలవరం పడ్డారు, ఇప్పుడు కూడా కలవరం పడిపోతున్నారు. అసలు యేసయ్య పుట్టికే ఒక కలవరం. అక్కడ అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నారు అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు? వీళ్ళు జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. అంటే రాజు కుమారుడు అనుకొని, రాజుల వంశంలో పుడతాడు అనుకొని,
రాజుల ఇళ్లలో పుడతాడు అనుకొని ఈ జ్ఞానులు సరాసరి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. గమనించాలి, యేసయ్య జ్ఞానులను ఆలోచనలు తల్లకిందల చేసే దేవుడై ఉన్నాడు. ఏం చేసే దేవుడు? జ్ఞానులు, నేను జ్ఞానం గలగవాడిని, నేను అన్ని విద్యల్లో ఆరితేలు వాడిని, నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడిని ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా తారుమారు చేస్తాడు దేవుడు. దేవుడు ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. అక్కడ అన్నాడు, బెత్లెహేమా ఏమన్నాడండి? నీవు యోధా ప్రధానులలో అల్పమైన దానివి, ప్రజలను ఏలబోయేవాడు ఎవరిలోంచి వస్తాడు? నీలో నుంచే వస్తాడు అని స్వల్పమైన గ్రామం గురించి దేవుడు చెప్తూ ఉంటే, ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? రాజుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని ప్రవచనం ఏం చెప్తుంది? స్వల్పమైన గ్రామం గురించి చెప్తుంది. ఈరోజు ఆలోచించిన విషయం ఏంటంటే, అక్కడికి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఏం చూశారంట? ఏం చూశారంటండి? నక్షత్రాన్ని చూశారంట. ఆ నక్షత్రం ఎప్పుడు ఆకాశములో ఉండే నక్షత్రం కాదు అది. ఒకవేళ ఎప్పుడు తలతలలాడుతున్న నక్షత్రం అనుకుంటారేమో, అది ఎప్పుడు కూడా ఉండే నక్షత్రం కాదు. అది ఏ నక్షత్రం అంటే యేసయ్య నక్షత్రం. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తుంది, మేము ఆయన, ఏమని రాస్తుందండి? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ నక్షత్రాన్ని చూసి వచ్చారు? ఆయన నక్షత్రాన్ని. ఆయన పుట్టిక కొరకు దేవాతి దేవుడు ఆ నక్షత్రాన్ని అక్కడ నిలబెట్టాడు. ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల్లాగా ఉండదు. చాలామంది పండితులు, చాలామంది జ్ఞానం కలిగిన వారు, అన్ని విద్యల్లో ఆరితేలిన వారు, ఖగోళ శాస్త్రం వారు, వీళ్ళందరూ కూడా పరిశోధించింది ఏంటంటే అది తోక నక్షత్రము. ఏ నక్షత్రం అది? తోక నక్షత్రము. ఎందుకని ఆ పేరు పెట్టారు? మాట్లాడండి. ఎందుకని ఆ పేరు పెట్టారు? తోక నక్షత్రం అని. ఇప్పుడు స్టార్లు కడుతున్నారు, మీరు చూసారా? స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు కడతారు. ఆ స్టార్లు కట్టేటప్పుడు ఒక చోట పొడవుగా పెడతారు. కనమైన 4 కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. 5 కోణాలు సమానంగా ఉంటాయి. ఒక కోణం ఎలా పెడతారు? దాన్ని ఏమంటారు? తోక నక్షత్రం అంటారు. ఎందుకని తోక నక్షత్రం అని పేరు వచ్చిందంటే, ఆకాశములో ఉన్న ఆ నక్షత్రము దానికి తోక బారుగా వచ్చి యేసు పుట్టిన చోటికి వెలుతురిచ్చి ఆ జ్ఞానులను నడుపుకుంటా తీసుకువెళ్ళింది. హల్లెలూయా. నడుపుకుంటా తీసుకువెళ్ళింది. జ్ఞానులు ఎదుట నడిచింది. అక్కడ నిలబడలేదు, అక్కడే ఉండిపోలేదు, అక్కడ ఆగిపోలేదు. అది జ్ఞానులకు ముందుకు నడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడిచేటప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందు నడుచున్నట్లుగా ఈ నక్షత్రం కూడా జ్ఞానులకు, మాట్లాడాలి, జ్ఞానులకు ముందుగా నడిచిందంటండి. ముందుగా నడిచి వాళ్ళకి ఏం చూపించింది? దారి చూపించింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ నక్షత్రం గురించి మన పితరులు అంటే ప్రవర్తలు ఏం చేశారంటే ప్రవచించారు. ఆ నక్షత్రం గురించి ప్రవచించారు. అక్కడ మనం గమనించినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన
ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆ నక్షత్రాన్ని చూసి అంటే వీళ్ళు జ్ఞానులు మొత్తం గ్రంథాలన్నీ కూడా తిరిగేసి గ్రంథాలన్నీ కూడా చదివి గ్రహించి ప్రవచనాలు అన్నీ కూడా మనం ముందు చదివాం. ప్రవచనాలు యెషయా ప్రవక్త ఇలాగ ప్రవచించారు, యెషయా ఎలా ప్రవచించారు, మీకా ఎలా ప్రవచించారు. ఈ ప్రవచనాలన్నీ కూడా జ్ఞానులు ఏం చేశారండి? పరిశోధించి పరిశీలించి చూసి కనుగొని ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం గురించి ఎవరు ప్రవచించారో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వాక్యం చదువు. సంఖ్యాకాండము అందరూ తీయండి. సంఖ్యాకాండము 24:17 వాక్యం. ఆయనను చూచుచున్నాను గాని, ఇక్కడ ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ప్రస్తుతము ఉన్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని, ఆయనను నేను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. సమీపముగా ఎలాగంటండి? సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులోంచి లేచును. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నక్షత్రము ఎవరికి దారి చూపింది? మాట్లాడండి. ఎవరికి దారి చూపింది? జ్ఞానులకు దారి చూపింది. ఆ నక్షత్రం గురించి ఎవరు ప్రవర్తించాడంటే బిలాము ప్రవర్తించారు. ఎవరు ప్రవచించారు? మీరు 15వ వాక్యం కానీ చదవండి. 15వ వాక్యం. ఉపమాన రీతిగా ఇట్లా నేను బోయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వాని వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇజ్రాయేలులోండి లేచును. అక్కడ మనం గమనించినట్లయితే ఆ పై వాక్యాల్లో మీకు అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ పై వాక్యాల్లో కనులు తెరవబడిన వాడై ఏమని రాస్తుంది? కన్నులు తెరచిన వానికి. కనులు తెరవబడిన వాడై అంటే అప్పుడు దాకా ఈ బిలాము ప్రవర్త కన్ను మూసుకొని ఉన్నాడంటారా? మాట్లాడండి. నాకు కళ్ళు లేవంటారా? మాట్లాడాలి. కళ్ళు లేవంటారా? ప్రవర్తిన ఏదంటే అది జరిగే ప్రవర్త. ఆయన ఏది శపిస్తే అది జరుగుతుంది. అంత గొప్ప ప్రవర్త. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బుకు లోబడి, బంగారానికి లోబడి, వెండి బంగారాలకు ఆశించి బిరుదులు పొందుకోవాలని ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూయబడ్డాయి. లోకాన్ని చూస్తున్నాడు కానీ దేవుని ముఖ దర్శనాన్ని చూడలేకపోతున్నాడు. ఇప్పుడు చాలా మంది మనలో కూడా అలాగే ఉన్నారు. బాహ్య నేత్రాలు ఉన్నాయి కానీ మనోనేత్రాలు వెలిగింపబడలేకతలా. బాహ్య నేత్రాలు ఉన్నాయి, లోకాన్ని చూసే నేత్రాలు ఉన్నాయి. దేవుని ముఖ దర్శనాన్ని చూసే నేత్రాలు దేవుని ప్రజలకి కావాలి. ఆయన అదే కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూసే నేత్రాలు నీకుంటే అదే నిజమైన, మాట్లాడండి, అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని
నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూసే నేత్రాలు నీకు లేకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసినా వ్యర్థమే. ఎన్ని క్రిస్మస్లు చేసినా వ్యర్థమే. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, సర్వోన్నతమైన దేవుడి దర్శనాన్ని చూసి కనులు తెరవబడిన వాడే, కొట్టేశాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కనులు తెరవబడిన వాడే దైవోక్తును పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడో తెలుసా? నేను చూచుచున్నానే కానీ ప్రస్తుతం ఆయన సమీపముగా. ఎవరిని చూచాడు? ఎవరిని చూశాడండి? యేసయ్యను చూస్తూ ఉన్నాడు. కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఆ బిలాము ప్రవర్త యేసయ్యను చూచుచూ ఉన్నాడు. చూచుచూ ఉంటూ అంటున్నాడు, ప్రస్తుతం ఆయన ఇప్పుడు సమీపముగా లేడు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశ గగనాలలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాయన మహిమపరచండి. ఆకాశ గగనాలలో సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆసీనుడైన దేవుడు కనులు తెరవబడిన వాడే. ఇప్పుడు నువ్వు కూడా నీ కనులు తెరవబడితే ఆ సింహాసనం మీద కూర్చున్న యేసయ్య ముఖ దర్శనాన్ని చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయన ఇక్కడ ఉన్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాను గాని, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. ఎక్కడ లేడండి ఆయన? ఎక్కడ లేడు ఆయన? యేసయ్య ఎక్కడ లేడు? సమీపముగా లేడు. ఎందుకో సమీపంగా లేడు తెలుసా? దేవుని ప్రవచనం నెరవేర్చబడినట్లుగా కన్య అయిన మరియమ్మ గర్భవతి కుమారుని కరునట్లుగా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా ఆయనను బిలాము చూస్తున్నాడు. చూసి ఆ ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. కనులు తెరవబడిన వాడై. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే నక్షత్రము ఎవరిలో ఉదయించింది? చెప్పండి. యాకోబు. ఎవరిలో ఉదయించింది? యాకోబులో ఉదయించింది. అక్కడ ఆ మాట చక్కని మాట. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో లేచును. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, యాకోబు, రెండోది దావీదు, మూడోది బోయాజు, నాలుగోది చూడండి, మన కొత్త నిబంధనలో నాలుగోది యాషావు వంశావళి, ఏసోబు వంశావళి. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏసోబు వంశావళి. ఎక్కడి నుంచి ఎక్కడికి? యాకోబు, దావీదు, యాకోబు, చెప్పండి, యాకోబు, బోయాజు, దావీదు, ఏసోబు. అంటే ఎన్ని వంశావళులు దాటుకుంటూ ప్రవర్తనలు ప్రవచించినట్లుగా దేవుడు కార్యము చేశాడు. అక్కడ అందుకునే బిలాము అంటున్నాడు, నేను చూచుచున్నానే కానీ సమీపముగా ఉన్నట్లు కాదు. ఉన్నట్లుగా దేవుడిని చూసి పరవశించి సంతోషించి ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ ప్రవర్చనలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పింది ఎక్కడి నుంచి వచ్చింది నక్షత్రం? యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరికి కనబడింది? ఇప్పుడు చెప్పండి, ఎవరికి కనబడింది? జ్ఞానులకు కనబడింది ఆ నక్షత్రం. జ్ఞానులకు కనబడి యేసయ్య ఎక్కడ పుట్టారో అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటే ఆ నక్షత్రము వారిని యేసయ్య ఉన్న చోటకి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నడిపించాడంటే ఏమండి, ఎక్కడికి నడిపించాడండి? యేసయ్య దిగి వచ్చిన పాద సన్నిధిలోనికి మనందరినీ దేవుడు నడిపించాడు. హల్లెలూయా. లేకపోతే ఏ శాపములోనో ఉండేవారు, ఏ పాపములోనో కొట్టుమిట్లాడేవారు.
నరకానికి ఆహుతవడానికి నరకానికి కాళ్ళు సాపుకొని ఏమండి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ నక్షత్రం జ్ఞానులు దగ్గరికి, ఆ నక్షత్రం జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించినట్లుగా దేవాతి దేవుడు మనందరిని కూడా ఆయన దగ్గరికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నక్షత్రము యాకోబులో ఉదయించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం కూడా ఒకసారి చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారం, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఏంటండి అయ్యి? అందరు పలకండి అమ్మా, అందరు పలకండి. దొరికిందా? బైబిల్లో దొరికిందా? మీకు దొరికిందండి? మళ్ళీ ఇంకా తిరగేస్తుంటే నా ముఖం చూడట్లేదు కదా, అందుకుని అడుగుతున్నాను మిమ్మల్ని. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులయ్యి ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిల్లపడి ఆయనను పూజింప తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును ఆయనకి కానుకలుగా సమర్పించిరి. ఏం తెచ్చారండి? ఇప్పుడు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని చూడడానికి వాళ్ళు జ్ఞానులు తెచ్చింది బంగారము, సాంబ్రాణి, బోళము. ఇప్పుడు మీరేం తెచ్చారు దేవుని సన్నిధికి? మీరేం తెచ్చారు చెప్పండి. ఉన్నది చెప్పండి. వాక్యం సెలవిస్తుంది, కాళ్ళ చేతులతో రాకూడదు. ఇదే రోజు అసలు క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ, ఇచ్చి పుచ్చుకుంటారు. ఏంటండి అది? కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. యాపిల్ కాయలని, కమలాకాయలని, అట్టుపొళ్ళని మందిరం నిండిపోవాలి. సహోదరి నువ్వు పట్టుకెళ్ళు, సహోదరి మీ ఇంటి పక్క వాళ్ళకి పంచిపెట్టు, సహోదరి ఈ పేట అంతా పంచిపెట్టండి, ఈదంతా పంచిపెట్టండి. ఇదేనా ఆదివారం ఆరాధన? ఏంటండి చేతులు ఊపించుకుంటూ వచ్చారు? ఇదేనా ఆదివారపు ఆరాధన? ఏదో 4 మాటలు చెప్తారు, ఇనేసి వెళ్ళిపోదాం అంటాకి. నాతే ఏదో పబ్బంగా గడుపుతాక మనం దేవుని సన్నిధికి వచ్చేది. లేఖనాలు నెరవేర్చబడాలి కదా. నాకు తెలుసు, అదిగో అందుకునే నేను అన్ని సిద్ధపరిచి ఉంచాను ఇక్కడ. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడడానికి ఏం తెచ్చారండి? మాట్లాడండి. బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఏం తెచ్చారండి? కానుకలుగా. ఇప్పుడు మీరు ఏదైనా తేవలేదు కానీ మొత్తానికి బంగారం ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసి ఆ కానుకలు పెట్టలేసి వెళ్ళిపోండి. ఏమండి నవ్వుతారేంటండి? దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యా మేము కానుకలు ఇవ్వలేం కానీ మేమే దేవునికి కానుకలు అయిపోయామయ్యా అంటారా? మీరు అంటారా? మేమే దేవునికి కానుకలు అయిపోయామయ్యా. లేదు, ఇది క్రిస్మస్ అంటేనే కానుకలు పండుగ. పేదలకి దుప్పట్లు, పేదలకి బట్టలు, రోడ్డు పోయే వాళ్ళకి బట్టలు, భోజనాలు, కేకులు, దేవుని సన్నిధిలో ఒకరికొకరు ఇచ్చుకుంటాలు, పుచ్చుకుంటాలు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి.
వారు ఊరికినే తేలేదు జ్ఞానులు కానుకలు. వాళ్ళు కూడా వచ్చి యేసుప్రభుని చూసి వెళ్ళిపోవచ్చు కదా. ఏమండి, వాళ్ళు కూడా యేసుప్రభుని చూసి వెళ్ళిపోవచ్చు కదా. అలా కాదు, సంఘములో ఈ నియమాలు నియమింపబడాలని దేవుడే సిద్ధపరిచాడు. దేవుడే సిద్ధపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ బంగారమును సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలియకపోతే చెప్పాలి. చెప్పండి. తెలియకపోతే పాస్టర్ గారు మాకు తెలీదు, మీరైనా చెప్పాలేదండి కదండి. అంటే మొట్టమొదట్లో రక్షించబడిన కొత్తలో చెప్తారు, ఇంకా చెప్తూనే ఉంటారేంటండి? ఏమండి, ఇంకా చెప్తారా ఉంటారా? మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు పాలు ఎలా తాగాలో నేర్పిస్తాం, అవునా కాదా? తల్లులు చెప్పండి. మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు పాలు ఎలా తాగాలో నేర్పిస్తాం. ఇంకా నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి ఇసుకొచ్చేద్ది. ఏంటి మాట్లాడరేంటండి? దేనికి ఇసుకొస్తుంది? ఆడు మాట్లాడితే క్యారమంటాడు పాలు, క్యారమంటాడు పాలు. ఒక్కొక్కడు 3 సంవత్సరాలు వచ్చినా వదళ్ళు పాలు. అప్పుడు తల్లిలు ఏం చేస్తారు? కారం రాస్తారు, అవునా కాదా? ఇది కూడా ఈ భక్తి విషయంలో కూడా మాట్లాడితే వాక్యం ద్వారా ఎన్నిసార్లు దైవజనుడు మీకు బోధిస్తాడు. ఎన్నిసార్లు బోధిస్తాడు? మీరు పాలు తాగే పసిపిల్లలు కాదు. పాలు తాగే పసిపిల్లలా? కాదు కదా. దేవుని వాక్యం చెప్తూ ఉంది, వాళ్ళు బంగారము సాంబ్రాణి బోళం తెచ్చారు యేసయ్య దగ్గరికి. మరి మీరేం తెచ్చారని దేవుని వాక్యం అడుగుతుంటే మనం ఏం జవాబు చెప్పాలి? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇది దేవుని సంఘం, ఆయన శరీరం. ఆయన శరీరంలో మనందరూ అవయవాలై ఉన్నాం. సంతోషంగా దేవుని సన్నిధిలో ఏం జరుపుకోవాలి? క్రిస్మస్. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఒక అట్టుపొడికి వెళ్ళి తెచ్చారు. అందరికీ సరిపోతే 2 డేస్. ఏమండి, దేవుని సన్నిధికి పండుగ రోజున ఏమైనా తీసుకెళ్ళాలని ఏముండాలి? మనకి ఏముండాలండి? మాట్లాడేంటండి? అలవాటు ఉండాలి. ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసుకుని ఊరు వెళ్ళిపోతాం మనం, అవునా కాదండి? అప్పు చేసి మరి ఊరు వెళ్తాం. అప్పు చేసి పెళ్ళికి కట్నాలు చదివిస్తాం. ఏం చేసి? అప్పు చేసి. మనం ఇప్పుడు చదివింతారు, రేపు పొద్దున వాళ్ళు చదివింతారు కదా అని, అవునా కాదా? ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఈరోజు చదువుకోవాల్సిన వాక్య భాగం ఏంటంటే నక్షత్రము. ఏంటండి అది? మాట్లాడండి. ఏంటండి అది? నక్షత్రము. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డల వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులైరి. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం గురించి, ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందంటే యాకోబులో ఉదయించింది. ఎక్కడ ఉదయించింది? యాకోబులో ఉదయించింది ఆ నక్షత్రం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంట? ఆనందభరితులయ్యిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నక్షత్రము, మనం ఆ నక్షత్రమును చూచి వారు ఆనందభరితులయ్యిరని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆ నక్షత్రము చూసి ఆనందభరితులయ్యిరి. యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు సాగిల్లో పడ్డారంట. ఏం పడ్డారండి? ఎవరు వీళ్ళు సాగిల్లో పడేవారు? జ్ఞానులు.
ఆరితేరి, అన్ని విద్యల్లో ఆరితేరి ఉన్నవాళ్ళు, జ్ఞానులు, ఖగోళ శాస్త్రం తెలుసున్న జ్ఞానులు సాగిలపడ్డారంట యేసయ్య దగ్గర. మనం సాగిల పడక్కలేదు, కానీ మోకరించి ప్రార్థన చేస్తే చాలు. రాగానే మన చర్చిలోకి రాగానే ఏది నెత్తుక్కుంటాం ఏమండా? చర్చిలోకి రాగానే నెత్తుకునేది ఏంటంటే కుర్చీ అలాగైపోయింది. ఇప్పుడు అంతా లేటెస్ట్ భక్తి. ఏ భక్తి అండి? లేటెస్ట్ భక్తి, కంప్యూటర్ భక్తి. సాగిల పడటం లేదు, మోకరించడం లేదు. జ్ఞానులు ఏం చేశారు? అక్కడ సాగిలపడి నమస్కారం చేశారంట. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. ఏం చేయాలంట? సాగిల్లపడి దేవుని సన్నిధిలో సాగిల్లపడి నమస్కారం చేయాలి. ఆయన చూస్తున్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. నువ్వు ఎప్పుడైతే సాగిల్లపడ్డావు, ఆయన పాదాల మీద సాగిల్లపడతామే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పితరులు ఊరికినే సాగిల్ల పడలేదు, ఆ జ్ఞానులు ఊరికినే సాగిల్ల పడలేదు. యేసయ్య ఎదుట ఏం చేశారు? వాళ్ళు సాగిల్లో పడిపోయారు. సాగిల్లో పడిపోయి అప్పుడు ఇప్పారంట. ఏంటయ్యి? పెట్టి ఇప్పారు. పెట్టిలో ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క పెట్టి తెచ్చారు. ఆ పెట్టి ఓపెన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక బయట తీసి యేసయ్యకి ఏం చేశారు? సమర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. వారు ఆ నక్షత్రమును చూసి ఏం చేశారు? ఆనందభరితులయ్యిరి. దేవునికి స్తోత్రం. ఇది నక్షత్రము గురించి ఎవరు ప్రవచించారు చెప్పాను. ఎవరు ప్రవచించారని చెప్పాను. ఎవరు ప్రవచించారు? నక్షత్రముల గురించి ఎవరు ప్రవచించారు? బిలాము. సంఖ్యాకాండం మీకు జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండము 24:17 మీకు జ్ఞాపకం చేశాను. నక్షత్రం గురించి ప్రవచించేది బిలాము ప్రవచించాడు. ఏ విధంగా? కనులు తెరవబడిన వాడై. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం కూడా చదవండి. 8వ వాక్యం నుంచి చదువమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు
కలుగబోవు మహా సంతోషకరమైన ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రభువైన క్రీస్తు అభిషక్తుడు. ఎవరండి ఈయన? అభిషక్తుడు. రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరంటే ఈయన? రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఈయన? శిశువుగా ప్రవచనాల ప్రకారంగా ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఈయన అంటే లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం చాలామంది అనుకుంటాం క్రీస్తు నేడే పుట్టినాడు అంటాం. అంటే నేనంటాను క్రీస్తు ఎప్పుడో బిలామే ప్రవచించేశాడు. ఆయన క్రీస్తును చూస్తున్నాడు. క్రీస్తును చూస్తున్నాడు. కనులు తెరవబడిన వాడే బిలాము ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యను చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మనం అంటున్నాము దావీదు పట్టణమందు ఏమని రాస్తుందండి? దావీదు పట్టణం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు, తర్వాత బోయాజు, తర్వాత దావీదు, అక్కడ యోసేపు. చూసారా? ఇక్కడ దావీదు వంశావళిది. యాకోబులో ఉదయించిన ఈ నక్షత్రము బోయాజు నుండి దావీదు నుంచి కొత్త నిబంధనలో యేసాపు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకే ఇంచినాడట. పడండి. రక్షకు మన కొరకే పరమా రక్షకుడు ఉదయించినాడట. హల్లెలూయా. చిన్నపిల్లకి పాలెట్టినట్టుగా ఉంటుంది నువ్వు పాడుతూ ఉంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రక్షకుడు లోక కళ్యాణ నిమిత్తమే సర్వమానవాళ్ళ కొరకు. ఏమండి? ఎవరి కొరకండి? సర్వమానవాళ్ళ కొరకు లోక రక్షకుడు రక్షించడానికి పుట్టాడు. రక్షకుడు అనే పేరు ఎందుకు వచ్చింది? శాపములో ఉన్నవారిని, బంధకాలలో ఉన్నవారిని, శపింపబడిన వారిని, ప్రియా దేవుని బిడ్డ, నరకానికి కాళ్ళు శాపే వారిని, నరకములో దూవుతున్న వారిని, ప్రియా దేవుని బిడ్డరా, నానా విధములైన అలవాట్ల చేత పాడైపోతున్న వారిని, చెడిపోతున్న వారిని ఆయన రక్షించుటకు ఈ భూమి మీదకి దిగివచ్చాడు. దేవాతి దేవుడే దిగివచ్చాడు. ఇక్కడ రక్షకుడు. చూడండి, ఎవరన్నైనా రక్షకుడు. అపోస్తుల కార్యాలు లూకా సువార్త 2వ అధ్యాయము. ఇప్పుడు మనం 11వ వాక్యం చదివాం. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈయన నామమునే మనకు రక్షణ పొందవలెను. ఈయన నామములోనే మనకు రక్షణ పొందవలనని కానీ
ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. రక్షణ పొందలేము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ నామమున రక్షణ లేదు. ఏ నామములో రక్షణ? యేసయ్య నామములు. అన్ని నామములు కన్న పై నామము యేసయ్య నామము. ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తేసు నామము. పడండి. యేసు నామము జయ జయము, సాతాను శక్తిల్ లయ లయము. యేసు నామము జయ జయము, సాతాను శక్తిల్ లయ లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామములు కన్న పై నామము యేసయ్య నామము. ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తేసు నామము. యేసు నామ ఓయ్ జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయ లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామం. ఆ యేసయ్య నామములు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? రక్షణ. భూమి మీద ఉన్న ఏ నామం వల్ల కానీ రక్షణ కలగదు. అయితే ఏ నామములో మనం రక్షించబడ్డాం? యేసయ్య నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకునే ప్రియులారా, అక్కడ దైవజనుడు అంటున్నాడు, ఏ నామములో కూడా ఏమి లేదు? రక్షణ లేదు. ఏ నామములో రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ మనకి. యేసు నామములోనే మనం అందరం ఏం చేసాం? రక్షించబడ్డాం. ఆ నామములోనే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునగాక. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వాక్యం నుంచి చదువు. దానియేలు గ్రంథం అందరూ తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుంచి చదువుతున్నారు. శ్రద్ధగా ఆలకించండి. షద్రకు మెషెకు అబేద్నెగోలు రాజుతో ఇలాగు చెప్పిరి. షద్రకు మెషెకు అబేద్నెగోలు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన ఏ సంగతి చెప్పవలసిన పనేమి మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కొట్టేసే చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం. సమర్థుడు. రక్షించడానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు. మండుతున్న అగ్ని గుండములో నుండి ఆయన తప్పించి రక్షించుటకంట సమర్థుడు. ఏ గుండం? మండుచున్న అగ్నిగుండం. ఎక్కడ ఉంది మండుతున్న అగ్నిగుండం? ఏమండి మాట్లాడేంటమ్మా? నరకం ఎక్కడుంది? అగాధములో ఉంది. కింద ఉంది నరకం. ఇప్పుడు కింద ఉంది నరకం. ఖగోళ శాస్త్రవేత్తలు చాలామంది, ఒక 5-6 దేశాల వాళ్ళు అందరూ కూడుకొని
ఆకాశం భూమిలోకి బోరు దింపారంట. బోరు తెలుసండి మీకు? ఏమా బోరు దింపారంట. చూద్దాం, నరకం అంటున్నారు కదా, అగాధంలో కింద ఉంది అంటున్నారు కదా అని బోరు దింపి 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 వాళ్ళు ప్రయత్నాలన్నీ చేసి 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 చేసిన తర్వాత ఆ కిందకి వెళ్ళిన తర్వాత కేకలో పడబెబ్బలు వినబడుతున్నాయంట. ఏమి వినబడుతున్నాయి? కేకలు పొడబొబ్బలు వినబడుతున్నాయంట. అమ్మో, ఇది మనము ఇంకంతకన్నా వెళ్ళకూడదని ఆ డమ్మి చేసేసారు. కేకలు, ఎక్కడ కేకలు పొడబొబ్బలు? అందుకునే దైవ గ్రంథం చెప్తుంది, అగ్ని ఆరదు పురుగు సావదు. ప్రతి గ్రంథం చెప్తుంది. అవునండి, పురాణాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. ఏముందని? నరకం ఉందని. నరకం ఉందని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. పరలోక రాజ్యం ఉందని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మన బైబిల్లో అయితే పరలోక రాజ్యం అని ఉంటుంది. ఏమండి, భగవద్గీతల్లో ఏమని రాసి ఉంటుంది? స్వర్గం అని రాసి ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మెండిమి గల అగ్ని గుండముల నుంచి నిన్ను తప్పించి రక్షించుటకు ఆయన నామమే. దేవునికి స్తోత్రం. ఏ నామం? ఆయన నామమే. నరకంలో నుండి తప్పింపబడాలంటే ఆయన నామమే. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఆయన నామమే. ప్రియా దేవుని బిడ్డ, అందుకునే ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి, రాజా నీకు చెప్పవలసిన పని మాకేమీ లేదు, నీ పాదాలు పట్టుకోవాల్సిన పని కూడా మాకు లేదు, నిన్ను బ్రతిమలాడుకోవాల్సిన పని కూడా మాకు లేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళిద్దరూ ధైర్యంగా రాజుతో, ఓ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నీతో చెప్పవలసిన పని మాకేమీ లేదు. మా దేవుడు ఎవరో తెలుసా? ఛాలెంజ్ చేస్తున్నారండి. ఎవరితో ఛాలెంజ్? రాజుతో. రాజుతో ఛాలెంజ్ చేస్తుంటే రాజు ఎక్కడ లేని కోపం వచ్చి ఆ అగ్నిగుండం 7 ఇంతలుగా చేయండి అన్నాడు. ఎన్నింతలుగా? 7 ఇంతలుగా చేయమన్నాడు. అగ్నిగుండం 7 ఇంతలుగా, ఇంకా పుల్లలు వేయండి, పుల్లలు ఫుల్ వేసేయండి అని కోపం వచ్చేసి అగ్ని 7 అంతులుగా చేయండి అనేటప్పటికి, ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు 7 అంతులుగా అగ్ని మండుతున్నట్లుగా అగ్నిగుండంలో పొలలు పాడేశారు. ఓ మండిపోతుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎప్పుడైతే మాట అన్నారో, మమ్మల్ని తప్పించుటకు, మాట్లాడండి, మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సమర్థుడు అని ఎప్పుడైతే అన్నాడో, ఈ రాజుకి కోపం వచ్చేసి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను తీసుకెళ్ళి ఎక్కడ ఆడేశారు? అగ్నిగుండంలో పాడేశారు. అగ్నిగుండంలో పాడేశారు. నిజంగా ప్రియా దేవుని బిడ్డరా, అగ్నిగుండంలో పాడేయటానికి తీసుకెళ్ళిన ఈ సేవకులు ఉన్నారో, భటులు, సైన్యం, ఈ సైన్యం ఎప్పుడైతే షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని తీసుకువెళ్ళి చేతులు కాళ్ళు కట్టేసి అలాగ తోసిన వెంటనే ఆ అగ్ని ఆ లోపల నుండి వచ్చి ఈ తోసిన వాళ్ళు కళ్ళు కాలిపోయినాయి, ఒళ్ళు కాలిపోయింది, కేరమని కేకలేసి వాళ్ళు అక్కడక్కడే చనిపోయారు. అయితే అగ్నిగుండంలో పడవేసిన ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సంతోషంగా అగ్ని గంధకాల్లో ప్రార్థన చేసుకుంటున్నారంట. కోటేశాక చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడ రాజు చూస్తున్నాడు, అల్లంత దూరం నుండి ప్రజలందరూ చూస్తున్నారు. కాలిపోతున్నారా, మాడిపోతున్నారా, మసైపోతున్నారా అని చూస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు నిలబడ్డారంట. వారి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు హుషారు రాదేంటండి మీకు? కొట్టమంటే కొట్టేది చప్పట్ల కాదా? వాక్కు బయలుదేరుతున్నప్పుడే ఏం రావాలి? సంతోషం, ఉజ్జీవం రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, రాజు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే
అక్కడ ముగ్గురు ఉన్నారు, ఆ నాలుగో వ్యక్తి ఆ మధ్యలో కనబడుతున్నారు. రాజు పిలిచాడు భటుల్ని, ఒరే అబ్బాయి, ఎంతమందిని రా మీరు లోపల పడేశారు అంటే, ముగ్గురినే కదయ్యా అంటే, నాలుగో వ్యక్తి కనబడుతున్నారు ఎవర్రా, వాళ్ళు దేహాలు కాలిపోతలేదురా, నాలుగో వ్యక్తి కనబడుతున్నారు, అగ్ని మండుతుందే కానీ వారి శరీరాలు కాలిపోవట్లే. ఆ వాక్యం మీరు కింద భాగానంతా చదువుకోండి. షడ్రకు మెషకు అబేద్నెగోలు చెప్పినట్లుగా మా దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఆయన ఎక్కడికైనా దిగి వస్తాడో. అప్పుడు కూడా యేసుకు చప్పట్లు కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికైనా దిగి వస్తాడు. నీ పరిస్థితులు బాగోపోతే నీ దగ్గరికి దిగి వచ్చి నిన్ను ఆదరిస్తాడు ఆయన. నువ్వు మంచం మీద కృంగిపోతూ ఉంటే నీ దగ్గరికి దిగి వచ్చి నిన్ను ఆదరించి ధైర్యపరిచి స్వస్థపరుస్తాడు ఆయన. ఆయన రక్షించడానికి, ఇప్పుడు చెప్పండి, రక్షించి ఆయన ఎవరండి? రక్షకుడు. నిన్ను తప్పిస్తాడు అగ్ని గంధకాల్లోకి వెళ్ళకుండా. ఆ అగ్ని గంధకాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంది, పరలోకం కూడా ఎదురు చూస్తూ ఉంది తన వారి కొరకు, నరకం కూడా తన వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రెండు మానవుడికి తప్పు. అందుకనే మనం భూమి మీద ఉండగానే రక్షించే యేసయ్య దగ్గరికి మనం వెళితే ఆ నరకం నుండి ఆయన తప్పించి మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకనే రక్షకుడు ఉదయించినాడట. ఏంటండి అది? ఇప్పుడు దాకా పాడారు. ఏం పాడారు? పాడండి ఒకసారి. ఎవరికైనా క్యాసెట్ అక్కడి దాకే, అక్కడి నుంచి పెరగట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవాళ పిల్లలు ఆ పాటలు పాడతారేమో అని చూసా. చాలామంది అయ్యే పాటలు పాడతారేమో కానీ కొద్దిగా ఒక్కడో ఇద్దరో బయట పాటలు పాడేశారు. సందర్భం చూసి ఏం చేయాలి మనం? సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి పాట పాడాలి. అది క్రమం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? నేను ఇవాళ చర్చికి వెళ్తున్నాను కదా, రేపు పొద్దున్న చర్చికి వెళ్ళాలి, ఏ పాట పాడితే బాగుంటుందబ్బా అని ఆలోచించుకొని ఆ పాట ఏం చేయాలి? ఇక్కడ పాడాలి. అంటే సందర్భాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ సందర్భం వేరు, ఉపవాస ప్రార్థన సంబంధం వేరు, ఏమండి, కృతజ్ఞత కూడిక వేరు. ఇలాగా వేరువేరుగా. అది ఎవరికి ఆ జ్ఞానం రావాలంటే విశ్వాసులైన పిల్లలకి. ఎవరికండి? విశ్వాసులైన పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు. చూడండి, ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ ఉంది. ఇక్కడ కూడా షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా ఏమంటున్నారు? ఆయన మమ్మల్ని అగ్ని గంధకాల నుంచి తప్పించి రక్షించుటకు ఆయన నామమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథములకు కూడా కొన్ని మాటలు మీకు చూపెడతాను. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం. అందరూ ఒక్కసారి శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథాలలో, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యం. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. ఎవరిని విడిపిస్తాడంటే ఎవరికి రక్షణ అంట? బాధపడే వారికి రక్షణ, ఇంకా
బలవత్కారం చేయబడిన వారికి రక్షణ, ఇంకా దరిద్రులకి నిట్టూర్పులు, నిందలు, అవమానాలు భరించలేని వారికి నువ్వు రక్షణ కోరుకుంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు? రక్షణ ఇస్తాడంట. రక్షణ ఎక్కడో లేదు, మన యొద్దనే ఉంది. ఆ రక్షణ మనం ఏం చేయాలి? ఆ రక్షణను ఆహ్వానించాలి, ఆ రక్షణ తీసుకోవాలి. మనం ఆ రక్షణను తీసుకోవాలి. ఒకసారి నేను కంభంలో సేవ చేస్తుండగా ఒక సహోదరుడు పరిచర్య అంతా చేస్తాడండి, పరిచర్య అంతా చేస్తాడు. అప్పుడు మా పరిస్థితులు ఒకలా ఉంటాయి. అసలు మేము ముట్టుకోవాల్సిన పని కూడా ఏది కూడా ఉండదు. మేము చక్కగా ఆ వాక్యం టయానికి బయటకు వస్తాం. రూములోంచి వాక్యం టయానికే బయటకు వచ్చేది. కనబదంతా పరిచర్య అంతా వండేవాళ్ళు వండుతారు, షాపులు వేసేవాళ్ళు షాపులు వేస్తారు, కుర్చీలు సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టేస్తారు. కట్ట టయానికి 10:30 నేను బయటకు వస్తాను రూమ్లోంచి. సహోదరుడు అన్ని సదిరేసి చక్కగా ఈ చేస్తూ ఉంటాడు. కోటాలకి వెళ్ళినా, ఈదు కోటాల్లో ఎక్కడ పెట్టినా మనోడు వస్తాడు. ఒకసారి క్యాకేసి, అబ్బాయి నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు, రక్షించబడ్డావా అబ్బాయి అని అడిగాను. అన్ని బాగానే చేస్తున్నావు, రక్షించబడ్డావా అని అడిగా. పాస్టర్ గారండి రక్షించబడ్డాను అనుకుంటున్నానండి అన్నాడు. రే ఇదేంట్రా, రక్షించబడ్డాను అనుకుంటున్నావా? నీకు పెళ్ళి అయిందా? అయింది కదండి పాస్టర్ గారు, మీరే ప్రార్థన చేశారు కదా. మరి పెళ్ళి అయింది అనుకుంటున్నాను అనుకోపోయావా? ఏమండి అది అనుకుంటాడండి, మాట్లాడేటండి. నాకు పెళ్ళి అయిందేమో అనుకుంటాడా? అనుకోడు. మరి రక్షించబడ్డానేమో అనుకుంటున్నాడంట. ఈరోజు చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. నేను రక్షించబడ్డాను అనుకుంటున్నానే కానీ ఆ నిజమైన రక్షణ నాలో మాట్లాడేంటండి, ఆ నిజమైన రక్షణ నాలో లేదు, కనబడతలా. దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ అంటే నిజమైన రక్షణ ఎవరైతే పొందుకున్నారని దేవుడు దివారాత్రులు తన ప్రజలు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ ఉన్నాడు, చూచుచూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ రాసుంది, బాధపడే వారికి, నిట్టూర్పులు విడిచేవారికి, బలవత్కారం చేయబడిన వారికి, దరిద్రులకు, నిట్టూర్పులకు ఆయన అంటున్నాడు, నువ్వు కోరుకుంటే నీకు నేనేం కలగజేస్తాను? రక్షణ కలగజేస్తా. నువ్వు కోరుకుంటే. ఈరోజు కోరుకోండి, క్రిస్మస్ సందర్భముగా, అయ్యా నిజమైన రక్షణ నాకు కలగజేయి నాయనా అని నువ్వు కోరుకుంటే, నా దేవుడు అంటున్నాడు, నువ్వు కోరుకుంటే నేను నీకు నిజమైన రక్షణ కలగజేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము చెప్పి నేను ముగిస్తాను. 16వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీకును నీ ఇంటి వారును. అప్పుడు చూడండి ఆ వాక్య భాగములో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీకును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందురని చెప్పాను వాక్యము ద్వారా. ప్రియా దేవుని బిడ్డలారా, నీకును నీ ఇంటి వారును. ఓసారి యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, జక్కయ్య తనలో ఉన్న క్రియలన్నీ కూడా బయట పెట్టినప్పుడు, జక్కయ్య పశ్చాత్తాపడినప్పుడు
యేసు ప్రభు నోటంట వచ్చే మాట ఏంటో తెలుసా? జకయా, నీకును నీ ఇంటి వారికి రక్షణ వచ్చింది, నీవు కూడా అబ్రహాము కుమారుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? రక్షకుడు. మనల్ని అగ్ని గంధకాలలో ఉంచి తప్పించి రక్షించి ఈ రోజుని ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టిన దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అందరం లేచి నిలబడదాం, ఒక్కసారి లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి నక్షత్రము యాకోబులో ఉదయించింది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యి ఆ ఇంటిలోనికి వెళ్ళి సాగిల్లపడి వారు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము యేసయ్యకి కానుకలుగా సమర్పించిరి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో నువ్వు పాలు పంపులు పొందుకుంటున్నావు, దేవుని వాక్యం విన్నావు. నక్షత్రము ఆయనే. ఆ నక్షత్రం జ్ఞానులు చెప్పారు, ఆయనే నక్షత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించిన నక్షత్రము, జ్ఞానులకు దారు చూపున నక్షత్రము, యేసయ్య పుట్టిన పుట్టిక, అది ఒక విచిత్రమే. అటువంటి యేసయ్యతో నువ్వు జీవిస్తూ ఉన్నావు, అటువంటి యేసయ్యతో నువ్వు నడుస్తూ ఉన్నావు. ఇంకా ఎన్ని క్రిస్మస్లకి నువ్వు మారు మనసు లేకుండా ఉంటావు. ఇదిగో నిజమైన రక్షణ యేసు నామములోనే రక్షణ. ఆయన నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ఇదిగో నిజమైన క్రిస్మస్ నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంతో మందిని యేసయ్యను నమ్ముకుంటున్నామని భ్రమలో ఉన్నారు. ఎన్నో కుటుంబాలలో ఈ రోజుని పండుగ జరుపుకుంటున్నారు. ఏంటి ఆ పండుగ జరుపుకుంటున్నారంటే, ఇంట్లో బారు పైన స్టారు. అటువంటి క్రిస్మస్లు దేవునికి ఇష్టముండో. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నీవు యేసు నామములో రక్షించబడటమే నిజమైన క్రిస్మస్. ఒక్క నిబంధన చేసుకుందాం. ఈ క్రిస్మస్ వేళలో దేవా, మాతో నువ్వు మాట్లాడావు నాయన. అవును నాయన, క్రిస్మస్ అంటే ఏంటో అనుకుంటున్నాం. అజ్ఞానులు తెచ్చినట్లుగా నీ సన్నిధికి నేనేమి తేలకపోతున్నాను ప్రభువా. జ్ఞానులు బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళము తెచ్చారు, కానుకలు తెచ్చి సమర్పించారు. నీ సన్నిధికి నేనేమి తేలకపోతున్నాను. నన్ను క్షమించి ప్రభువా, తెచ్చినట్లుగా నన్ను ఆశీర్వదించు. దేవా, నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ నాలో ఉండాలి. ఆయన కోరుకుంటున్నారు. నీవు నాతో జీవిస్తావా సహోదరి, సహోదరుడా?
నాతో నువ్వు నడుస్తావా సహోదరి సహోదరుడా? క్రిస్మస్ పండుగలు ఆయనకి ఇష్టం ఉండవు. అయినను లోకమంతా జరుపుకుంటున్న పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఆరాధనే. చప్పట్లు కొట్టి ప్రభు నామానికి మహిమపరచండి. లోకమంతా జరుపుకుంటున్న అది ఒక పండుగ ఏదైనా ఉందంటే అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ క్రిస్మస్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా యేసయ్యా. అందరం కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆమేన్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల ఆమేన్ ఆమేన్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడుతూ ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల ఆమేన్. స్తుతిగానాల జీవితును నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసి. యేసయ్య నామములో నువ్వు నడవాలి. నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన పశువుల తొట్టులో పడుకొని ఉన్నారు. ఆ సుగుణాల సంపన్నుడు ఆ పశువుల తొట్టులో పడుకున్న కారణం ఏమిటి? నీ కొరకే, నీ కొరకే, నా కొరకే, సర్వ మానవాళ్ళ కొరకే. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఆ జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి పూలము సమర్పించుకున్నారు. దేవునికి నీవు సమర్పించుకో. దేవునికి నీకు నీవే సమర్పించుకో. ఆయన రక్షకుడు, రక్షించి తప్పించుటకు సమర్థుడు. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం నీలో కలుగునుగాక, నీలో కలుగునుగాక. ఈ క్రిస్మస్ కి నీలో ఉన్న శాపం దేవుడు తొలగించునుగాక. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్య. నాట్యమాడుతూ నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద. రక్షించే దేవుడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు, అగ్ని గంధకాలలో పడకుండా, అగ్ని గంధకాలలో త్రొయ్యివేయకుండా నిన్ను నన్ను రక్షించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. యేసయ్యా, 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 యేసయ్యా. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ప్రియా దేవుని ప్రజలారా, ఆయన రక్షించుటకు సమర్థుడు. ఏ నామములో రక్షణ లేదు, యేసయ్య నామములోనే రక్షణ. ప్రియా దేవుని బిడ్డ, అన్ని నామముల కన్నా పైనామం యేసయ్యదే. భూమి మీద ఏ నామములో రక్షణ లేదు, ఆయన నామములోనే రక్షణ. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందుకున్న నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఆ ధన్యత దేవుడు నీకు అనుగ్రహించారు. ఈరోజు ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఎంతో మంది వారు పనుల్లో ఉన్నారు. పండుగంటే యేసయ్యను పూజించడమే పండుగ, యేసయ్యను ఆరాధించడమే పండుగ. రోడ్ల మీద తిరిగితే పండుగ కాదు. నీ హృదయము నాట్యం ఆడాలి. ఆనందభరితులయ్యి వారు దేవుని దగ్గర సాగిలపడ్డారు. రక్షించబడిన నీవు కూడా ఆనందభరితులయ్యి యేసయ్యను పూజించాలి, యేసయ్యను పూజించాలి. వారు పూజించడానికి వచ్చారు. లేఖనాల్లో ఉన్న ప్రకారంగా ఆయన వేలుపులలో మహాపూజనీయుడు, వేలుపులలో మహాపూజనీయుడు. ఆయన పూజించడానికి వచ్చిన ప్రజలారా, ఆత్మతో సత్యముతో దేవునిని పూజించండి, పూజించండి, పూజించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనే కొందనాలు ఇచ్చేవాధిపతివైన మా దేవానికి స్తోత్రములు తండ్రి. ఎంతైనా ఘనమైన వాడివి, మహిమ కలిగిన దేవుడివి, కృపగలిగిన దేవుడివి నైనానికి స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నీరుడాన్ని మేము తీర్చగలదాం పవ్వానికి స్తోత్రములు తండ్రి. నైనానికి కొందనాలు. నీ సేవకులు నిలబెట్టి నాయన మాతోనూ మాట్లాడున్న పవ్వానికి స్తోత్రములు తండ్రి. నాయన మా కోసము నువ్వు పుట్టి ఉన్నావు దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన పశువుల దొడ్లు నువ్వు పుట్టి ఉన్నావు పవ్వానికి కొందనాలు. మా పాపము కోసం, మా శాపముల కోసం తప్పించడానికి రక్షకుడిగా నువ్వు పుట్టి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా, నీ కొందనాలు.
మా పితరులనైనా వాగ్దానం ప్రకారంగా నువ్వు జన్మించున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నీ వాగ్దానము నెరవేర్చబడింది భూమి మీద నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా, నీకు వందనాలు తండ్రి. అయా నాయన జ్ఞానులు నైనా నేను కనుకుండి నీ దగ్గరకు వచ్చి సాగిలిపడి నమస్కరించారు ప్రభు, నీకు స్తోత్రములు తండ్రి. అటు రీతిగా మేము నమస్కరించినైనా అయా నీకు లోబడే కృపను కూడా మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా, నీకు వందనాలు తండ్రి. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా నీ బిడ్డలు వచ్చున్నారు ప్రభు, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు తండ్రి, నీకు వందనాలు నైనా. నేత్రము తెరవబడి అయా నీ ఎత్తుకు చేర్చబడడానికి నీకు ఉపశూపండు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. నేత్రమును తెరవమని అడుగుతున్నావు ప్రభు. అవును, మా గుడ్డు నేత్రములు తెరవబడాలి నా తండ్రి, నీకు వందనాలు నైనా. నీ వెలుగును చూచి నీ తేజస్సును చూచి ప్రభు అయా మేము వెలిగించబడడానికి నీకు ఉపశూపండు తండ్రి, నీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. అయా ఎన్న బిడ్డలు ప్రభు వాక్యాన్ని నీరు కట్టాల హృదయములు ఫలింపచేయండి తండ్రి. వదలకుండా వాక్యానుసారంగా జీవించే ఆత్మను దయచేయండి ప్రభు, నీకు స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి యోగ్యత లేకపోయిన ప్రభు మమ్మల్ని ఈ రోజు నీ సన్నిధిలో నిలబెట్టున్నావు, నీకు కృతజ్ఞతలు నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే సేవకులకు కూడా ప్రభు మరి నిలబెట్టి ప్రతి మాట వరకు నీకు స్తోత్రములు తండ్రి. సేవకులకు ఇంకా ఆరోగ్యాన్ని గొప్పను మీరు దయచేయండి, బలపరుచండి, నీ గొప్పలో వాడుకోండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అయా వచ్చిన బిడ్డల్ని మమ్మల్ని సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగే కూర్చుందాం.